ఈ రోజు ఒక స్పెషల్ వ్లాగ్ ఉంది. ఏంటంటే ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి ఈ రోజు ఇంట్లో పార్టీ కాబట్టి పార్టీ వ్లాగ్ ని మీరందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా చూడు పప్పు వచ్చాడు. వస్తున్నాను, పాయసం తీసుకుని వస్తున్నాను, కూర్చోపెట్టు. రారా పప్పు కూర్చో. అరే పప్పు బింబో బండరాజు రాలేదా? నేను వచ్చేసా. ఏంట్రా సంగతులు? పాయసం తెద్దాం అనుకున్నాను కానీ మా బుల్రాజ్ చేసిన పనికి పాయసం మాడిపోయింది కాబట్టి నేను కద్దు హల్వా చేశాను. అది తింటూ ఉండండి, ఈ లోపు నేను చికెన్ తెస్తాను, సరేనా? సరే ఆంటీ, సరే, ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. ఏంట్రా బుల్రాజు పాయసం మార్చేసావంట? సర్లే, చికెన్తో అడ్జస్ట్ అయిపోదాం. లేదురా మర్చిపోయాను, కట్టమని చెప్పింది కానీ నేను మర్చిపోయాను మీరు వచ్చారన్న గోల్లో. సరే కానీ కేక్ వచ్చేసిందా? చూడండి పిల్లలు, మీకోసం చికెన్ తెచ్చాను, అందరూ కడుపు నిండా తినండి, సరేనా? మొహమాటం పడొద్దు. సరే ఆంటీ. అరే బుల్రాజు, నేను ఊరెళ్ళాలి రా, నువ్వు ముందు కేక్ కట్ చేసేరా, నేను వెళ్తాను. అదేంట్రా ఇప్పుడే వచ్చి అప్పుడే ఊరికంటున్నావు? లేదురా, మా అమ్మ పనుందని చెప్పి ఊరు వెళ్తుంది, నేను కూడా వెళ్తున్నాను. ఏ బుల్రాజు, కేక్ కట్ చేయాడు, ఊరు వెళ్ళాలంటున్నాడు కదా. అవును బుల్రాజు, ఊరు వెళ్ళాలంటున్నాడు కదా, కేక్ కట్ చేసేయలేదా ముందు? సర్లే అమ్మా, కేక్ తీసుకుని వచ్చి. ఏంట్రా వాళ్ళు ఇప్పుడేగా వచ్చింది, ఫుడ్ తిని తర్వాత కేక్ కొద్దుగానిలే. లేదంటమ్మా, బీంబోకి పనుందంట, ఊరు వెళ్ళాలంట, అందుకని చెప్పి. సర్లే, నేను కేక్ తెస్తాను కానీ ఈ లోపు క్లీన్ చేసి పెట్టి ఇక్కడ అంతా. అరే బుల్రాజు, రీల్ తీసుకుందామా మనం? సరేరా. ఇక రీల్స్ చాలు, కేక్ కట్ చేయండి. ముందు నా గిఫ్ట్ తీసుకో. సరే గాని హ్యాపీ బర్త్డే రా బుల్రాజు. థ్యాంక్ యూ రా బింబు. సర్లేరా, మా గిఫ్ట్ కూడా తీసుకో. ఆగండి రా, మీరు ఇక్కడే ఉంటారుగా. సరే గాని తర్వాత తీసుకుందాం గాని మన వ్యూవర్స్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్దాం పదండి. మీ అందరూ మా బుల్రాజు ఛానల్, అదే ట్విన్ క్రాఫ్ట్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట బిల్ని కూడా కొట్టండి. షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా బుల్రాజ్కి మీరు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. మీరు మా బుల్రాజ్కి బర్త్డే విషెస్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మా బుల్రాజ్కి పెద్ద గిఫ్ట్, సరేనా? వెళ్ళొద్దాం మరి మేమందరం.